అంత ప్రకృతి అన్ని వేల వానరాలు చివరికి ఉడత కూడా తను చేయదగినటువంటి సహాయం చేసింది అంటే మరి ప్రకృతి అంత సహకరించింది అంటే రాళ్ళు వేస్తే నీళ్ళ మీద తేలడం ఏంటి నాన్న? అది ప్రకృతి సహకరించడం కాదా? అవునా కాదా? ఆ చుట్టుపక్కల ఎక్కడా మళ్ళీ ఆ రాళ్ళు కనపడవు మనకి. అవును, అక్కడ మాత్రమే ఉంటాయి. అక్కడ మాత్రమే ఉంటాయి. ఇదంతా ఒట్టి మిథ్య, ఒట్టి మాయా కథలు అని చెప్పినటువంటి కొన్ని గవర్నమెంట్లు మన హిందుత్వాన్ని నాశనం చేయడానికి వచ్చినటువంటి కొన్ని స్వతంత్రం వచ్చినప్పటి నుంచి నిర్మోహమాటంగా చెప్పాలంటే స్వతంత్రం వచ్చినప్పటి నుంచి 40 ఏళ్ల పాటు మనల్ని పరిపాలించి మన హిందూ అనేటువంటి మాటని ఎక్కడ కూడా పుస్తకాల్లో కూడా లేకుండా మనకున్నటువంటి ఘన చరితని ఎక్కడ ఒక్క పాఠంలో కూడా లేకుండా ఎంతసేపటికి వాడు గొప్పవాడు వీడు గొప్పవాడు చెప్పారు కానీ దేశానికి ద్రోహం చేసిన వాళ్ళందరినీ పుస్తకాల్లో చేర్చారు. ఏదైతే మంచి జరిగిందో అది మొత్తం తీసి పక్కన పడేశారు. మనం హిందువులు అనేటువంటి మాట మర్చిపోయేటువంటి పరిస్థితి వరకు తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి కొన్ని ప్రభుత్వాలు మరలా హిందుత్వాన్ని పుంజుకునేలా చేస్తున్నాయి. అవును, ఒక మాట చెప్పాలంటే మన ఉదాహరణకి చెప్పాలి అంటే యోగి ఆదిత్యనాథ్ గారు, మోడీ గారు ఎన్ని మసీదులు తెస్తుంటే ఎన్ని దేవాలయాలు బయటపడుతున్నాయి నాన్న. మన హైదరాబాద్లో మసీదులు తోమండి, ఎన్ని దేవాలయాలు ఉంటాయో, పురాతనమైన దేవాలయాలు. అవన్నీ మసిపూసి మారడిగా చేయమంటారు చూశారు. హిందువుల్ని మాయ చేశారు అంతే. ఎవరు 40 సంవత్సరాలు పరిపాలించిన వాళ్ళలో ఎవరు హిందువులు ఉన్నారు చెప్పమనండి? అందరూ ఇతర జాతులకు సంబంధించినటువంటి వాళ్ళే. అసలు మన దేశానికి సంబంధించినటువంటి వాళ్ళు కాదు. పార్సీ ముస్లిమ్స్ అంటారు వాళ్ళు, ఆ జాతి నుంచి పుట్టుకొచ్చినటువంటి వాళ్ళు వీళ్ళందరూ. అలాంటి వాళ్ళు మన చరిత్రను అంతా కూడా మాయం చేశారు. ఒక మాట చెప్పాలంటే ఇతర దేశాల వాళ్ళందరూ మన హిందూ ధర్మాన్ని ఒప్పుకుంటూ రాముడు దేవుడు అని చెప్పి జై శ్రీరామ్ అని పలుకుతూ, రాముడు అనేటువంటిది మానవ రూపంలో అవతరించినటువంటి దేవుడు, దాంట్లో ఏమాత్రం కూడా సంశయం లేదు.